ఏపీలో పోల్ టెన్షన్ ఇంకా సద్దుమణగలేదు. పోలింగ్ ముగిసి 48 గంటలైనా కొన్ని చోట్ల అల్లర్లు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు పల్నాడు ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దాడులు, ప్రతి దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ ఎక్కువవుతోంది. పోలీసులు పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్న అల్లరి మూకలు ఎక్కడో ఒక చోట దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. రెండు పార్టీల వారు పరస్పరం దాడులకు దిగుతుండటంతో సామాన్యులు హడలిపోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై నిన్న దాడి జరగడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తింది. తన భర్తపై దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాని సతీమణి సుధారెడ్డి తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఆమెకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మరోవైపు దాడిలో గాయపడిన టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నానిపై దాడికి దిగిన నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. రామచంద్రాపురం జెడ్పీటీసీ భర్త భాను ప్రకాష్ రెడ్డి, నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డిని ప్రధాన నిందితులుగా గుర్తించారు. ఇక కడప జిల్లాలో జమ్మలమడుగు, కర్నూలు జిల్లా డోన్లోనూ ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. ముఖ్యంగా జమ్మలమడుగులో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం నెలకొంది. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డితో పాటు కడప లోక్సభ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి, జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. నియోజకవర్గంలో ఎవరూ ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగొద్దంటూ హెచ్చరించారు కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ కనిపిస్తోంది. దాడులు, ప్రతిదాడులతో పట్టణం అట్టుడిగిపోయింది. దీంతో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తాడిపత్రిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. దీంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డిని పోలీసులు గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. మాజీ ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పని మనుషుల్ని పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఆయన పోలీస్ స్టేషన్ కు వచ్చి నిరసన తెలిపారు. వృద్ధులైన తమకు సహాయకులుగా పనిచేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడాన్ని తప్పుబట్టారు ప్రభాకర్ రెడ్డి. ఇక ఇదే అంశంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి అనంతపురం నుంచి జగదీష్, అలాగే తిరుపతి నుంచి మురళి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అనంతపురం నుంచి జగదీష్, అనంతపురంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? సుమిత్ర, అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిన్న జరిగిన ఘటనకు ఈరోజు కొంచెం ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా ఉంది. తాడిపత్రి పట్టణంలో మొత్తం 144 సెక్షన్ విధించారు. నగరంలో ఎవరు కూడా ఇద్దరు ముగ్గురు కూడా గుంపులుగా ఉండకూడదంటే పోలీసులు ఆంక్షించడంతో తాడిపత్రి పట్టణం మొత్తం నిర్మానుష్యంగా మారిందని చెప్పొచ్చు. నిన్న జరిగిన గొడవకు సంబంధించి అర్ధరాత్రి సమయంలో అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులతో పాటు అలాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అతని కుమారులు ఇద్దరు ముగ్గురిని కూడా పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్దారెడ్డి ఇంట్లో ఉండి వాకిలేసుకోవడంతో పెద్దారెడ్డి తలుపులు బద్దలు కొట్టి, పోలీసులు బద్దలు కొట్టి బయటికి లాక్కొచ్చి బయటికి ఇతర ప్రాంతాలకు తరలించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే తాడిపత్రి పట్టణం కూడా ఎవరు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకూడదంటూ కూడా పోలీసు బలగాలతో పహారా కాసిన పరిస్థితి కనబడుతుంది. ఇద్దరి ఇళ్ల వద్ద, అటు ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద, అటు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు కూడా ఇక్కడ నుంచి అందరూ వెళ్లి రాత్రి అందరినీ అక్కడి నుంచి వెలగొట్టే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అక్కడ తాడిపత్రి పట్టణంలో గొడవకు అనుకూలంగా ఉంచిన రాళ్ల కుప్పలను కూడా మున్సిపల్ కార్మికులు తీసుకొచ్చి అనంతపురం ఆర్డీఓ వెంకటేష్ ఆధ్వర్యంలో ఆ రాళ్ల కుప్పలన్నీ కూడా తొలగించి వేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం చూస్తే అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సంచలనంగా మారింది. నిన్న జరిగిన పోలింగ్ రోజు జరిగిన చిన్న గొడవని నిన్నటి రోజు మరీ పెద్దగా ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకుని అటు ఎమ్మెల్యే పెద్దారెడ్డికి చెందిన 4 వాహనాలు ధ్వంసమయ్యాయి. అలా జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన 2 వాహనాలు ధ్వంసం కావడంతో అటుపై ఇద్దరు సివిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా తల్లబోయిందట. అలాగే ఒక సిఐ మురళీకృష్ణతో పాటు అడిషనల్ ఎస్పీ రామకృష్ణ కూడా గాయాలైన పరిస్థితి నేపథ్యంలో పోలీసులు కూడా జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్న నేపథ్యం ఖచ్చితంగా ఈసారి ఎవరు కూడా ఇక్కడ గుంపులుగా ఉండకూడదు, ఎలాంటి గొడవలు జరగకూడదు, ఖచ్చితంగా 144 సెక్షన్ అమలు ఉన్న నేపథ్యంలో తాడిపత్రి పట్టణం అంతా కూడా ప్రశాంతంగా ఉంది అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అక్కడ గురించి మీడియా వాళ్ళని కూడా ఎవరిని కూడా వీడియోలు కూడా తీయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. సుమిత్ర, అనంతపురంలో మొత్తానికి 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇప్పుడు తిరుపతికి వెళ్దాం. మురళి, తిరుపతిలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి?
అంటే ప్రత్యేకించి తిరుపతి రూరల్ మండలం మొత్తం ఇప్పటికి కూడా అట్టుడికిపోతుందని చెప్పక తప్పదు. తాజా కబురు ఏంటంటే నిన్న దాడిలో గాయపడిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కొద్దిసేపటి క్రితమే స్విమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెడ్డి ఇతర పెద్ద సంఖ్యలో టీడీపీ క్యాడర్ కూడా ఉదయం నుంచి స్విమ్స్ లో ఉన్నారు. పూర్తిగా కోలుకున్నాడని భావించి కొద్దిసేపటి క్రితమే పులివర్తి నానిని స్విమ్స్ వైద్యాధికారులు డిశ్చార్జ్ చేశారు. అయితే స్విమ్స్ ఆసుపత్రి వద్ద కూడా పెద్ద సంఖ్యలో క్యాడర్ ఉదయం నుంచి కూడా చేరుకున్నారు. అయితే మొత్తంగా నిన్న జరిగిన దాడి ఘటన మొత్తం టీడీపీ శ్రేణులు ఇప్పుడు కూడా ఆగ్రహంగా ఊగిపోతూ ఉన్నారు. ఎవరైతే తమ నాయకుడు నానిపైన దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలో, వారిపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలో, వారిని పురిగొల్పిన వ్యక్తులపై కూడా కేసు నమోదు చేయాలి. మొత్తం టీడీపీ క్యాడర్ ఇంకా కూడా ఆందోళన కొనసాగిస్తుంది. మరోవైపు నిన్న జరిగిన దాడి విషయంలో సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఇప్పటికే 4 ప్రధాన నిందితుల్ని తిరుపతి పోలీసులు గుర్తించారు. వారందరూ కూడా వారిపైన హత్యాయత్నం కింద కేసు కూడా నమోదు చేశారు. మొత్తం మరింత మంది ఎవరెవరు దాడికి పలు అందరిపై కూడా కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా ఆ నానిపై దాడి తర్వాత టీడీపీ శ్రేణులు కొంతవరకు విధ్వంసం సృష్టించారు. అట్లా ఆ ప్రభుత్వ ఆస్తులకు భంగం కలిగించిన, డ్యామేజ్ చేసిన టీడీపీ నేతలపై కూడా కేసులు కట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తారు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రము దాడికి పాల్పడిన వ్యక్తులను వదిలేసి తమ కార్యకర్తలపై అకారణంగా కేసులు నమోదు చేసిన చివరకు మండిపోతున్నారు. స్వయంగా టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఉదయం తిరుచానూరు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన కూడా కొనసాగించారు. మొత్తంగా చంద్రగిరి నియోజకవర్గం, ప్రత్యేకించి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న తిరుపతి రూరల్ మండలం చాలా పెద్ద మండలం ఇది. తిరుపతి రూరల్ మండలం ఎప్పుడు ఏం జరుగుతుంది తెలియని ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. మొన్న సాయంత్రం పోలింగ్ అయిన తర్వాత వరుసగా అనేక గ్రామాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా 2 ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఒకరినొకరు గ్రామాల్లో గొడవ పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. చివరకు ఆ ఘటన తారాస్థాయికి చెల్లి నేరుగా నిన్న మధ్యాహ్నం పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణలో పులివర్తి నాని పైన అటాక్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ అటాక్లో లభించిన దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ దృశ్యాల ఆధారంగా పూర్తి స్థాయిలో కేసును విభిన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ప్రధానంగా ఘటన జరిగింది స్వయంగా జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచి ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏరియా. పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏరియా లోపలికి ఒక రెడ్ కలర్ కారు విత్ మారణాదాయాలతో లోపలికి ఎలా రాగలిగిందనేది పోలీసులు వైఫల్యంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్థాయిలో మారణాదాయాలతో లోపలికి వచ్చి ఆ వాహనంలో ఉన్న సమ్మెట, సుత్తి, అట్లాగే బీరు బాటిళ్లు, కత్తులు అన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటి తీసుకుని ఎలా లోపలికి రాగలిగారు అంశంపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తంగా టీడీపీ శ్రేణులు, వైసీపీ శ్రేణుల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఒక భయంకరమైన వాతావరణం అయితే, ఒక టెన్షన్ వాతావరణం అయితే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఇంకా కూడా కొనసాగుతోంది. సుమిత్ర, థ్యాంక్ యూ మురళీ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి తిరుపతిలో ఇంకా కూడా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పర దాడులకు, ప్రతి దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ గుంటూరుకి వెళ్దాం. గుంటూరులో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, మాచర్ల పట్టణం చూసినట్టయితే మొత్తం గత 2 రోజుల నుంచి కూడా నిరోగపై నిప్పులా కనబడతా ఉంది. ఇప్పటికే పట్టణంలో కూడా 140 విధించారు. నిన్న జరిగిన కారంపొడి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో కూడా మొదట వైసీపీ కూడా దాడి చేశారు, ఆ తర్వాత టీడీపీ వాళ్ళు దాడి చేశారు. ఈ దాడిలో కూడా పలువురు కూడా గాయపడే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆ కారంపూడిలకు సంబంధించిన ఘటనలో కూడా చాలా వరకు కూడా ఆస్తులు మొత్తం కూడా ధ్వంసం చేశారు. చాలా వరకు దాదాపు 40 నుంచి 50 బైకులు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. దీన్ని కూడా అటు ఇరు వర్గాల నేతలను కూడా సర్దిచెప్పే ప్రయత్నం చేసినా కానీ ఎక్కడా కూడా అటు నేతలు ఆగట్లేదు. అటువైపున కార్యకర్తలు కూడా 100,000 మంది కార్యకర్తలు ఇనపరాడులోనూ ఆ కర్రలతో కూడా హల్చల్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి అయితే నసరా పట్టణంలో 140 అయితే విధించారు. అయితే ఇప్పటికే అటు ఐజీ, అటు ఎస్పీ కూడా మొత్తం కూడా నసరాపట్నం పల్నాడు ప్రాంతం మొత్తం కూడా పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి కేంద్రం నుంచి వచ్చినటువంటి బలగాలు కూడా దింపారు. ఇప్పటికే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఇప్పటికే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి అంటే మాచర్ల పట్టణం కానీ, అటు కారంపూడి కానీ, మిగతా ఏరియాలకి వెళ్లే ప్రతి వాహనం క్షుణ్ణంగా పరిశీలిస్తూ పంపిస్తూ ఉన్నారు. అటు స్థానికులైతే కానీ పంపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి నిన్న కారంపూడి ఘటన కావచ్చు, ఈరోజు మాచర్ల కావచ్చు, నిన్న దాదాపు గురజాల కావచ్చు, మొత్తం కూడా ఘటనలన్నీ మొత్తం కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు కాసు మహేష్ రెడ్డిని, మరోవైపు ఆ పిన్ని లక్ష్మారెడ్డిని, అతని తమ్ముడిని కూడా ఆ వెంకటరామరెడ్డిని, ముగ్గురిని కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరి కాదు సేపట్లో కూడా ఎస్పీ ఆఫీస్కి కూడా పంపిస్తారని చెప్పేసి కూడా మనకైతే కొంత సమాచారం అందుతూ ఉంది. మొత్తానికి అటు వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య కూడా ఇంకా ఒక రకంగా చెప్పాలని చెప్పంటే ఆధిపత్య పోరు అనేది ఇంకా ఆగలేదని చెప్పుకోవాలి. ఇంకా దీనికి ఇప్పటికే
ఐజీ కూడా ఎస్పీ కూడా మొత్తం కూడా పట్టణంలో ఉండి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ కేంద్ర బలగాలను దింపి కూడా మొత్తం పర్యవేక్షించబడుతుంది. అయితే కొన్ని గ్రామాల్లో కూడా ఇప్పుడు పూర్తిగా కూడా అటు వైసీపీ పట్టున్న గ్రామాల్లో టీడీపీ పట్టున్న గ్రామాల్లో వైసీపీ నేతలు మొత్తం కూడా అక్కడ నుంచి కూడా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు పూర్తి కనబడుతుంది. నేను ఘటనలో కూడా కారంపూడిలో కూడా మొత్తం అంతా ఆ కారులు తగలబెట్టినా కానీ అటు బైకులు తగలబెట్టినా మొత్తం కూడా ఆ పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ రోజు కొంత అదుపులోకి వచ్చి కనిపించినా కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో కూడా అదుపులోకి రాని పరిస్థితి మనకు కనబడతా ఉంది. మొత్తానికి అటు మాచర్లో కూడా ఇంకా గరంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికి కూడా కొంతమంది ఏరువేతన ఉన్నారు, వాళ్ళందరూ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అటు ఎమ్మెల్యే కానీ మిగతా వాళ్ళు కొంతమంది నేతలు కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా అటు ఐజీ అని ఎస్పీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే అంతకల్లా అదుపులోకి రావచ్చు అని చెప్పేసి ఐజీ అని ఎస్పీ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. అంటే నాగరాజ్, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అంటే దాడులు, ప్రతి దాడులు ఇవన్నీ కూడా పోలింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన దాడులుగానే పరిగణించవచ్చా, లేకపోతే కక్షపూరితంగా చేస్తున్నాయని అనుకోవచ్చా? గతంలో కూడా కొన్ని గ్రామాలు ఏమవుతున్నా మాచర్ల కూడా గురజాల ప్రాంతాలకు ఫ్యాక్షన్స్ గ్రామాలుగా పేరు పొందాయి. పార్టీ ఏదైనా అధికారం వచ్చిన తర్వాత ఆ పార్టీ చెందినటువంటి అవతల పక్క పార్టీ వాళ్ళు కూడా అక్కడి నుంచి కూడా గ్రామానికి ఖాళీ చేసి వెళ్లే పరిస్థితి ఉంది. అది సాంప్రదాయం ఇంకా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా అది ఎలక్షన్ తర్వాత కూడా ఆ గ్రామాల్లోకి ఇరు పార్టీల నేతలు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత కూడా నువ్వా నేను అనే పరిస్థితి కూడా నెలకొంది. అంటే టీడీపీ గెలిస్తే వైసీపీ వాళ్ళు, వైసీపీ గెలిస్తే టీడీపీ వాళ్ళు కూడా గ్రామాన్ని వదిలి వెళ్లే పరిస్థితి సంస్కృతి ఇంకా కొంత మాచర్లోనూ అడుగు గురిజ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉంది. అదే మాదిరి కూడా ఇప్పుడు ఇంకా ఎలక్షన్ అయిపోయిన తర్వాత గ్రామాలు ఎవరు ఖాళీ చేసి వెళ్తారనే పరిస్థితుల్లో కొంతమంది అంటే ఇప్పటికే ఓటింగ్ శాతం పెరిగిన తర్వాత కూడా ఎవరికి ఓట్లు పడ్డాయని ఆ కక్ష సాధింపు కానీ మిగతా ఏమైనా కానీ కేవలం ఇదంతా కూడా ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా పార్టీకి నేతల మధ్య కూడా మరోవైపు పాత పక్షాలు ఏవైతే ఉన్నాయో పాత కక్షల నేపథ్యంలో కూడా కొంత దాడులు జరుగుతుందని చెప్పుకోవచ్చు. అది కూడా ఎందుకంటే ఎక్కువ తారాస్థాయిలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కొంత ఒక గ్రామం సరిపోతా ఉండే, కానీ ఇప్పుడు ఆ కారంచేడు కావచ్చు, వెల్లుర్తి కావచ్చు, మిగతా మండలం కూడా దాదాపు మండలం మొత్తం కూడా వందలాది మంది కార్యకర్తలు కూడా వచ్చి కూడా గినపరాడుల మీద తీసుకొచ్చి కూడా ఆ దాడులకు పాల్పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మొత్తానికి ఈ పల్నాడు ప్రాంతం అయితే ఒక రకంగా చెప్పండి నిలువుగప్పి నిప్పులాగా ఉంది. ఎమ్మెల్యేలని అందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసినా కానీ ఇంకా కార్యకర్తలు మాత్రం ఎక్కడ కూడా ఆగలేని పరిస్థితి మనకు కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నాగరాజు. ఇక మనం నెక్స్ట్ కర్నూలుకి వెళ్దాం. కర్నూలులో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుమిత్ర, కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల పోలింగ్ సమయంలో జరగని ఘటనలు ఈరోజు అర్ధరాత్రి సమయంలో ఒక ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా అఖిలప్రియ బాడీగార్డు పైన హత్యాయత్నం జరిగింది. ఎవరైతే అర్ధరాత్రి సమయంలో కారుతో వచ్చి ఢీకొన్న పరిస్థితి, ఢీకొన్న అనంతరం ఆ వ్యక్తిని రాడ్లతోనూ అదేవిధంగా వేట కొడవలతో దాడి చేయడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదేవిధంగా డోన్ నియోజకవర్గంలో తీసుకుంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇల్లుని పోలీసులు మొత్తం వాళ్ళ దిగ్బంధంలో తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ప్యాపిలి మండలంలో సుధాకర్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త పైన గతంలో ఏదైతే శ్రీరామనవమి సందర్భంగా ఎస్సీలకి జరిగినటువంటి గొడవల్లో ముద్దాయిగా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడం జరిగింది. అదుపులోకి తీసుకున్న సందర్భంలో మాత్రం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న సందర్భం కనిపిస్తుంది. అయితే ఆందోళనకి కోట్ల సుజాతమ్మ ఆందోళన చేయడానికి సిద్ధపడడంతో పోలీసులు 144 సెక్షన్ ఉంది కనుక ఎక్కడ కూడా ఆందోళన చేయడానికి లేదు, గుంపులుగా ఉండడానికి లేదని పోలీసులు ఒక హెచ్చరికలు చేయడం జరిగింది. అయితే కార్యకర్తలు నాయకులు డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో మొత్తం పోలీసులంతా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని అదేవిధంగా సుజాతమ్మని గృహ నిర్బంధం చేయడం జరిగింది. అయితే మొత్తం కర్నూలు జిల్లాలో మాత్రం ఉమ్మడి జిల్లాలో తీవ్ర ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకున్నప్పటికీ ఇప్పుడు ఈరోజు అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఘటనలు మాత్రం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉమ్మడి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. స్పెషల్ పోలీసులు అదేవిధంగా లోకల్ పోలీసులు అలాగే కేంద్ర బలగాలకు సంబంధించిన పోలీస్ అధికార యంత్రాంగం అన్ని చోట్ల ఎక్కడైతే క్రిటికల్ ఏరియాలు ఉంటాయో ఆ ఏరియాల్లో మాత్రం పోలీసుల్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో పాణ్యము అదేవిధంగా ఆళ్లగడ్డ డోను బనగానపల్లె
నంద్యాల తదితర ప్రాంతాల్లో ఏదైతే ఉత్కంఠత ఉంటుందో ఆ ప్రాంతాల్లో మాత్రం పోలీసుల్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా ఖచ్చితంగా దానికి బాధ్యత ఎవరైతే గొడవలకు కారణమవుతారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల అదేవిధంగా కర్నూలు జిల్లా ఎస్పీలు హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే అనేక చోట్ల చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి తప్ప ఎక్కడ కూడా గొడవలు జరగలేదు. ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. అలాంటి పరిస్థితుల్లో పోలింగ్ అయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఆళ్లగడ్డలోన సుమిత్ర ప్రసాద్ అంటే ఒక వైపు పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది అని అనుకుంటున్న క్రమంలో ఈ దాడులు పోలీసులను ఇబ్బంది పడుతున్నాయి. అంటే ఒక్క చోట కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి దాడులు కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కర్నూలులో ఎలాంటి పరిస్థితి ఉంది? అట్ ద సేమ్ టైం మరి ఈ దాడులు స్ట్రాంగ్ రూమ్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటే అక్కడ ఎలాంటి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు? ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రం ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి కర్నూలు ఉమ్మడి జిల్లా ఆళ్లగడ్డ, బనగానపల్లె, పత్తికొండ, మంత్రాలయము, నంద్యాల తదితర పాణ్యం నియోజకవర్గాల్లో ఫ్యాక్షన్తో కూడుకున్నటువంటి గ్రామాలు అనేకంగా ఉన్నాయి. అయితే ఎన్నికల పోలింగ్ రోజు మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే నిన్న రాత్రి నుండి అక్కడక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అర్ధరాత్రి ఆళ్లగడ్డలో ఒక వ్యక్తి పైన దాడి చేయడం జరిగింది. ఈరోజు డోన్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే స్ట్రాంగ్ రూములు కాడ ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం లేదు. ఇక్కడ 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి లోకల్ పోలీసులు, అదేవిధంగా స్పెషల్ పార్టీ, తర్వాత కేంద్ర బలగాలు. ఈ 3 బలగాలతో ప్రత్యేకంగా స్ట్రాంగ్ రూముల దగ్గర ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా స్ట్రాంగ్ రూముల దగ్గర ఆందోళన చేసినా లేదా ఎక్కువ గుమ్మి కూడినా మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఘటన ఏదైనా చిన్న ఘటన జరిగితే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. 144 సెక్షన్ను విధించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కూడా గుమ్మికూడి ఆందోళన చేసినా కానీ లేకుంటే ఎక్కువ శాతం జనాభా వచ్చినా కానీ ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు అదేవిధంగా నంద్యాల జిల్లా ఎస్పీలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పోలీసులను కూడా అనేక చోట్ల ఏవైతే అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో చోట 5 మంది 6 మంది ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేస్తున్నారు. అయితే ఈ కౌంటింగ్ ఇంకా టైము 18 రోజులు టైమింగ్ ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయి అనేది మాత్రం ప్రజల్లో ఒక భయాందోళన నెలకొంది. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఆందోళన ఏదైతే సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ శాతం పర్సెంటేజ్ పెరగడంతో కానీ గ్రామాల్లో మాత్రం ఒక సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఎవరికి ఓట్లు వేశారనేది ఒక డిస్కషన్ జరిగే అవకాశం ఉన్న సందర్భంలో మాత్రం ఘర్షణలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో పోలీసులు మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్లు ఏదైతే కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో ఆ స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నంద్యాలలో శాంతిరామ్ కాలేజీలోన ఆ స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగినా కానీ లేకుంటే ఎవరైనా వచ్చినా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఎవరు కూడా స్ట్రాంగ్ రూమ్ రాకూడదు. కేవలం ఎవరైతే పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారో వారికి ఐడెంటిటీ కార్డులు ఏవైతే ఎన్నికల కమిషన్ ఇష్యూ చేసిందో ఆ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి కార్డులను తీసుకొని మాత్రమే రోజుకు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు ఏవైతే సీల్ చేశారో ఆ ప్రాంతానికి రావచ్చు అనేది ఇప్పటికే ఎన్నికల కమిషన్ అదేవిధంగా పోలీస్ అధికార యంత్రాంగం చెప్పింది. ప్రతిరోజు కూడా వారు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఎక్కువ శాతం 10, 15 మంది 20 మంది ఎక్కడ వెళ్ళకూడదు. ఎవరైనా వెళితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. పోలీసులు మాత్రం ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా డేగ కన్ను వేసినారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే నిన్న రాత్రి అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఘటనలు మాత్రం జిల్లా వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రసాద్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి